టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతా ఉంది. ఓం నమో వెంకటేశాయ నమః. జై శ్రీరామ్ జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. ఈరోజు వాహ్ మా చిన్నత్తమ్మ వచ్చింది చాలా రోజుల తర్వాత. మా అత్తమ్మ మంచిగా ఉన్నావా? అత్తమ్మ ఫోన్ వచ్చింది. అయ్యి కట్ చేస్తున్నా లేపుతున్నా అత్తమ్మ. సప్న ఏంది ఎట్టెట్టు పోయి ఎటుకెళ్ళి పోయింది సప్న. ఇది ఇట్లకెళ్ళి కట్టు కొట్టి ఇట్లకెళ్ళి రివర్స్ తిరిగి మళ్ళీ ఇట్లకెళ్ళి కింది బాబా జెడ్డులోకి వచ్చింది సప్న. బాగా వచ్చింది. చెల్లేసిందా? చెల్లెకి ఇట్లా కూడా వేయచ్చా జుట్లు? మరి అందుకే ఇప్పుడు చెల్లెతో రోజుకు కొత్త చెల్లె వాళ్ళు జడా మరి ఏంటంటే ఫంక్షన్ లో పోయినప్పుడు మనం ఆగం పోతాము. ఆమె జుట్టు ఆమె వేసుకుంటా, నా జుట్టు నేను వేసుకుంటా. ఫంక్షన్ పోయినప్పుడు కొద్దిగా నలుగురు చేసారు. అర్నక్క కావచ్చు. రేపు వస్తారు కానీ వచ్చిందే నిన్న ఒక రోజుకే. రేపు చాలా మంది వస్తారు. ఇక రేపు ఫుల్ పెద్ద దావత్. రేపు వస్తారు అందరు. రేపు ఈ టైంకి మన ఇంటికాడ రచ్చరచ్చనే ఉంటది, వాళ్ళ ఇంటికాడ ఫుల్ దావత్. ఫుల్ ఏదింటో అరుణాడు పెళ్లి పోయిండు. అదే భీమవరం పోయిండు తెలుసా? పోయినాడా? భీమవరంలో సీట్ తెచ్చిండు. ఆడికి వెళ్ళి ఈడికి వచ్చింది, ఈడికి వచ్చింది. మీ ఇంట్లో తిన్నావా లేదా? ఇచ్చిండా? భీమవరం స్వీట్. మంచి అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ కాయ చెప్పినావా? అమ్మమ్మ పిలు, అమ్మమ్మను విలు, అమ్మమ్మను విలు, అమ్మమ్మను విలు. ఎడిపోతున్నావు నాని? వద్దు అమ్మ దా అమ్మ ఇంటికి రామ్మ, ఇంట్లోకి రామ్మ. వద్దమ్మ అది గేట్ పెట్టి ఆమెను ఓనియకు పోతే దొరికారు. మళ్ళా ఏం చేస్తున్నావు వాళ్ళు? ఆమె అట్లా పోతుంది, ఆమె దొరకదు. ఆమె ఒక్కసారి బయటకు పోయిందంటే మళ్ళీ ఇంట్లోకి రాదామె. ఎట్లా అంటే అస్సలు ఇక మళ్ళీ ఇంట్లో పిలిచినారా తెలుసా? బయటికి వెళ్ళి అంటే బయట ఉంటే ఏమనం ఎవ్వరం ఏమన్నాం కదా, అంటే అందరం కూడా తిట్టలేము, అందరం కూడా కొట్టలేము కదా. ఆలసి అయిపోతుంది అన్నమాట ఆమెకు. గుర్రం మీదనా అట్లుంటుంది నాన్నగారితో. అందుకని చెప్పేసి ఇక ఆమె మంది ఉన్నప్పుడు జప్పుని వెళ్ళిపోతుంది. ఇది ఎట్లా కనిపిస్తుంది? అట్లా కనిపించద్దు ఇది, ఎందుకంటే ఇది అదే అంటున్నా. మరి ఎట్లా కనిపిస్తుంది ఇది? అదే అంటున్నా. అట్లా అనుకునేరు ఆయన. అది కాదు ఇది పైలట్కి సంబంధించిన ఇది జుట్టా. వావ్ నిజంగా చాలా బాగా అప్పుడే చూపించిన జుట్టు. ఇగో ఇట్లకెళ్ళి ఇట్లా తిరిగింది, ఇట్లకెళ్ళి ఇట్లా తిరిగింది. చాలా బాగుంది. మా చెల్లి వచ్చిన జుట్టుగా మస్తు వచ్చింది. ఇట్లకెళ్ళి రోజుకో 5 పాయలు, 3 పాయలు, 2 పాయలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎల్లిపాయ జుట్టు, కారం పొడి జుట్టు, ఎల్లిపాయ జోడ. అత్తమ్మ నువ్వు అటు ఒక పాట పాడతావా? పొద్దున అది జగిత్యాల నుంచి వచ్చిర్రు, వాళ్ళు అడిగిరు. పాటలు మంచిగా పాడుతుంది. ఎటు పోయిందా? ఏమైందా? కింద పడ్డావు అనుకో పట్టుకున్న వాళ్ళతో బ్రాయి. పొద్దున్నే 10 గంటలకు నువ్వు అడుగుతావు. నువ్వు ఫేమస్ అయినావు అత్తమ్మా, నువ్వు ఫేమస్ అయిపోయినావు. ఇంకేంది? ఈ పక్కనే అడుగుతారు. ఇంకా నువ్వు దూరం పో. నేను ఎంతమంది అడుగుతారు? నేను ఎటైనా బయట పడవైనావు కదా నువ్వు. చలో ఇప్పుడైతే ఇక షెడ్ కడుకోవాలి ఫ్రెండ్స్. సో టీషర్ట్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఎందుకంటే మనకు అన్న పంపించిండు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అన్న గిఫ్ట్ పంపించుండే. వద్దు నడుచుకుంటే ఊర్లో పోతారట. గట్లుంది చూడండి పరిస్థితి. వద్దు జ్యోతి అని చెప్పిన. వద్దు ఎల్లమ్మ గుడి కాడ పాటలు పెట్టారు. ఇలా మంగళవారం కదా, మంగళవారం కాబట్టి పెట్టారు. నువ్వు ఒక పని చేయి, నా ఫోన్ చెప్పు. ఫోన్ వచ్చింది ఇప్పటిదాకా. ఏడికి వచ్చింది? ఊరికి అట్లా చూసుకోవద్దు. అద్దం చూడు ఫ్రెండ్స్. ఇగో ఇట్లా వాషింగ్ చూసిరుగా. ఇగో ఇగో చూడు బొడ్స్ వచ్చింది. ఇగో ఉన్నదే గిద్ద అంటే ఇక్కడ గుద్దితే ఉంటుంది. ఇదంతా ఊసిపోదా ఫ్రెండ్స్? అని చెప్పి ఒక షిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో షిఫ్ట్ సేమ్ చేయడనా సప్న? నీ కూడా ఏమంటుందిరా? ఏం నాని అయిపోయింది. దా లోపల రా. ఇక దామా దా రెడ్డి అని గారు దొరికినావు. దా ఇక్కడికి వెళ్ళి అక్కడ పోవాలి, అక్కడికి వెళ్ళి ఇక్కడ రావాలి. ఇంట్లో ఉండదు, ఇంట్లో కాలా ఆగవద్దు. దగ్గర లోపల రన్నా.
దామా దా అక్క అక్క వస్తుందా సప్న చిన్న జ్యోతి చిన్న ఉందా జట్ట బాగుంది మీ జుట్టు ఇట్లకెళ్ళి మస్తుగా అనిపిస్తుంది సప్న జుట్టు చాలా బాగుంది కోతి నాకనే తెల్లగాను నువ్వు మైసిల్ శాండిల్ పిల్లలతో నిండిపోయింది మా ఇల్లు అయితే. అరే ఎప్పుడొచ్చారా? బాగున్నావా? ఇంకోరు వచ్చారు కొత్తగా. హాయ్రా, బాగున్నావా? ఇంకోరు వచ్చారు అంతేనా? హాలిడేస్ వస్తే ఊరంతా ఆగం ఇల్లు అంతా రచ్చ. మమ్మీ ఎటు పోయిందని? మమ్మీ ఎటు స్వప్న ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ? ఒక ఫోన్ వచ్చింది మాట్లాడి అటు. సో టైం వచ్చేసి 8:10 అవుతుంది. యాక్చువల్లీ మేము ఈ టైం తినాలి, కాకపోతే ఇంకా డిలే అయింది. ఎందుకంటే ఈరోజు మన ఇట్లా పొద్దున రాత్రి వీడియో చూసారు కదా, రాత్రి వీడియో చేపలు ఆటనికి వేరు కదా. సో ఆ చేపలు ఈరోజు ఏనికి ఇది గ్రేవీ కోసమా. సో చేపల చారు అయితే పెడుతుంది. ఎప్పుడు తెచ్చుకున్నా మనం చేపలు ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఈసారి చారు పెట్టమని చెప్పిండు. పైగా ఇంకోటి తెచ్చిన వాళ్ళు పట్టుకొచ్చిన చేపలు కూడా ఏమంటారు పెద్దవి కావు, ఫ్రై చేయడానికి రావు. ఏదో పులుసు పెట్టుకుంటే దాని తగ్గట్టు అవుతుంది అని చెప్పేసి పులుసు పెట్టడానికి అయితే మన వాళ్ళు ప్లాన్ చేసారు. ఈ యాపకి ఎందుకు దాచి పెట్టినా పడేయకపోయినా అది కూడా మిగిలింది కదా. ఇది ఏమేమి వేసినావు? ఉల్లిగడ్డలు. నువ్వేం తింటున్నావు? తిన్నాకే మాట్లాడు. ఉల్లిగడ్డలు, కొంచెము కుడకలు, కొంచెము ధనియాల పొడి, కొంచెం మెంతులు ఏమన్నది. యాక్చువల్లీ నాకు కూడా చేపల పులుసు పెట్టడం రాదు. మా అమ్మకు ఫోన్ చేసి అడిగిన, అమ్మ మంచిగా చేస్తుంది చేపల పులుసు. ఎప్పుడైనా అంటాడు ఈయన చేపల పులుసు పెట్టు అని చెప్పేసి. ఈయనకి మా అమ్మ చేసిన వంటలల్లో చేపల కర్రీ ఒకటి, ఇంకా తలకాయ కూర ఒకటి, ఇంకా వెజ్లో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. నాన్ వెజ్లో అయితే ఇవి రెండు మంచి ఇష్టంగా తింటాడు. ఊకంటాడు మీ అమ్మని అడిగి చెయ్యి అని చెప్పి. ఈ రోజు అయితే మా అమ్మని అడిగి ఆ ప్రాసెస్ ఒకసారి పోషమ్మ చేతి వంటలు చేసినాం కానీ ఆ ప్రాసెస్ అంత మంచిగా రాలేదు, పల్చగా అయిందనమాట గ్రేవీ. సో అట్లా కాకుండా ఈక్వల్ క్వాంటిటీ ఎట్లా వేయాలని చెప్పేసి మమ్మీకి ఫోన్ చేసి అడిగి చెప్పింది ఉన్న చేపలకి ఎన్ని తీసుకోవాలనేది. సో ఇప్పుడైతే మా అమ్మ చెప్పినట్టుగా చేస్తున్న చేపల పులుసు అది ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు. ఎందుకు ఇదివరకు చేసినావు కదా? చేసిన, కాకపోతే ఉప్పు ఎక్కువ అయింది అనుకో కారం తక్కువ అవుతుంది, లేకపోతే పులుసు అన్నా పలసగా అవుతుంది, లేకపోతే చికెన్ అన్న అవుతుంది. సేమ్ చేయనిక రాదు అది ఎట్లా ఎంత వేయాలి అనేది. కానీ ఎట్లున్నా కానీ చేపల చారు చేసిన ప్రతిసారి మంచిగా ఉండదు. కానీ అది చేపల చారు ఈ రోజు చేసుకొని నెక్స్ట్ డే తినాలంట. అట్లయితే టేస్ట్ మంచిగా ఉంటదంట. మనకు తెలియదు కానీ ఊకే అంటారు చేపల పులుసు ఈ రోజు చేసుకొని నెక్స్ట్ డే తినాలి మంచిగా ఉంటది. కానీ అట్లా అందరు అట్లా అంటారు కానీ ఎవ్వరు వేయరు అట్లా. అప్పటిదప్పుడే చేసుకుంటారు తప్ప ఎప్పుడు అట్లా వేయరు. కాకపోతే మిగిలింది పొద్దుగాల తింటారు. మార్నింగ్ వండుకొని నైట్ అనేది తినాలంట. ఒక రోజు మొత్తం దీన్ని అట్లనే పెట్టేస్తే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అంట. మెంతులు వేస్తుంటేనే వాసన వస్తుంది. మెంతుల వాసన అదే లేచిన అదేనా? చేపల కూరలో ఎక్కువ ఇవే వేస్తారు. మెంతులు, గసగసాలు, కుక్కలు. ఇప్పుడు దీంట్లో ఏమి వేసినాం మరి? ఇంట్లో ఉల్లిగడ్డ తాలింపు వేసిన, కొంచెము చింతపండు పులుసు పోసిన. ఇది మసిలినాక మంచిగా అలా చేపలు ఏమని చెప్పింది, మసాలా ఏమని చెప్పింది. అయితే ఎప్పుడు ఏది చేసినా కానీ చింతపండు అయితే కంపల్సరీ కదా. చేపల పులుసు అంటేనే చింతపండు తోటి కదా. అవునా? మరి ఇక్కడ అయితే చాలా దూరం ఉండాలి ఇట్లా. అంటే నేను నార్మల్ గానే వేసిన, ఎక్కువ ఏమేయలే, కొంచెమే వేసిన. టేస్ట్ జరపకపోతే ఇంకా కొంచెం వేసుకుందాం అని చెప్పి. ఏం నాన్న నువ్వెందుకు వచ్చినారు అడిగి? కూర్చుందామా అన్న? ఇక్కడ ప్లేస్ ఉందా నాన్న? నీ జుట్టు ఏంది రా? నువ్వు జుట్టు అని వేసుకో, ఏమన్నా వేసుకో. ఆయిల్ పెట్టుకున్నావా? ఎప్పుడు పెట్టుకున్నా ఆయిల్ మంది తెలియకుండా ఆమె గుర్తొచ్చినట్టు చెప్పింది అంతే. మెల్ల నాని కిచెన్ ఉండదు, బయటకు నడు. పిండి వాళ్ళ చేస్తుర్రాడా మంచిగా. ఇద్దరు ఏమంటారు వద్దమరదలు కూర్చొని రొట్టెలు చేస్తా ఉంటారు. వాళ్ళు ముచ్చట మనకి నిలబడతారు. అడుగు అమ్మారా బయటకు ఒకసారి జరు. ఈ పీట వేసినావు, వీడు స్థలం లేకుండా వేసినావు. కిచెన్ ఉండేది మనకు కొద్దిగా, అంటే నువ్వు మరీ అట్లా చేసినావు. ఏదో సీరియల్ నడుస్తూ ఉన్నది. కిరాణతో తాత మంచిగా ఆడుకుంటా ఉన్నాడు. వీడు వచ్చేసి మా జ్యోతి వచ్చేసి రొట్టెలు చేస్తూ ఉన్నారు. అవును కానీ చేపల చారు పెట్టినప్పుడు రొట్టెలు ఏం చేసారు జ్యోతి? మళ్ళీ చేపల చారు రొట్టె తింటావా? నువ్వు చేపలు తిన్నావు ఇప్పుడు? మరి నేను ఏమంటున్నా, చేపల చారుకి రొట్టెకి సంబంధం ఎట్లా జ్యోతి? అద్దుకొని తినేది కదా. అంటే పప్ప తింటాడు కదా, నాన్న కోసమేమో. అన్నం ఉడితే బాగుంటుంది మరి చారు ఎప్పుడైనా కానీ.
ఎవరు నా జ్యోతి అదేనా చెప్పు శిరీష అయిపోయిందా రొట్టెలు టైం పడుతుందా ఇంకొకటే ఉందా ఇక్కడ ఉస్తే కూడా చెమటలు కాడుతున్నా శిరీష నీకు గాడుపు వస్తుంది కానీ వేడి వేడి తగ్గుతుంది మళ్ళీ లేదు గాడి మీద చల్ల వస్తుంది కదా జ్యోతి ఏమంటుంది అంతే ఆనంద్ సాయిగా చేస్తుందా నీకు అరే నీ బొట్టు మస్తుంది నా ఎవరు పెట్టిర్రా అందరు పెట్టుకోరు కదా బొట్టు నువ్వు పెట్టారు అత్త వచ్చి పెట్టినట్టుంది బొట్టు అనగానే చూస్తున్నాడు జ్యోతి వీడు కూడా బొట్టు చూపిస్తున్నాడు నీ చూపా జ్యోతి ఓ మై గాడ్ అందరు పెట్టిరా ఎందుకు ఏమైంది రిచా జారిపోయిందని ఎత్తేసినావా ఏం కాదు చుట్టాలు ఇప్పుడు ఏం రా రేపు వస్తారు చింతగింజలా నువ్వు తినొద్దురా అయ్యా డైరెక్ట్ నోట్లు వేసుకుంటావు నువ్వు జ్యోతి ఈ రోజు పెట్టిన చింతగింజలు అయితే ఇద్దరు ఇక అందా కూడా పెట్టి రిచా తిన్నాక 2-3 వేసుకుందాం నోట్లే బాగుంటాయి అట్లా జ్యోతి అట్టింది టేస్ట్ ఫిష్ నువ్వు తినొచ్చా ఫిష్ తెలియకనే తింటున్నావా జ్యోతి ఏం కాదు అందరు తినొచ్చు ఏం కాదు దా శిరీష పొద్దున ఎక్కువ తినడానికి అన్నం మరి నీకో నీ పప్పు మిగిలింది రైస్ మిగిలింది పాపడాలు మిగిలినాయి నువ్వు ఏం తినలో అన్ని మిగిలిపోయినాయి తినడానికి మళ్ళీ అందరికి అయింది అన్నం మరి మధ్యాహ్నం అట్లా చేస్తున్నావు ఫ్రెండ్స్ ఇలా మామూలు ఏం చేసిరా చేపలు అయినా గ్రేటే మీరు గిన్నె తెచ్చిరంటే చిన్న చిన్న అయినా మంచిగా ఉన్నాయి మస్తు వదిలేసి వచ్చినాం అవునా టైం ఎక్కువ పట్టింది మీడియం సైజు నేను ఏం కాదు ఏమైంది సప్న ఏమైంది బట్ట కాలుతుందా మస్కట ఒక్కొక్కరు ఒక్క విధంగా అంటారు ఫ్రెండ్స్ మేమైతే మస్బట్ట అంటాం మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక విధంగా అంటారు అందుకని అంటున్నా ఇగో వెనక బ్యాక్గ్రౌండ్ గట్లా గట్లా చెట్లు పెట్టాలి మనం ఎప్పుడు పెడతాం తొట్టిలు పెట్టాలి జ్యోతి నీకు చెప్పినా లేదా జ్యోతి నేను ఏడాది నర్సరీ దొరకాలా ఓకే తీసుకొద్దాం శిరీష కూడా మంచి సెట్ అయింది బొట్టు ఇలా పెట్టుకో శిరీష రోజు పెద్ద సైజు పెట్టుకోరా మంచి కూడా పెద్ద సైజు ఇవి చిన్న చేపలు కూడా తీసుకొచ్చి అవి ఎందుకు అవి పీస్ మొత్తం ఇట్లానే ఉందంటే నాకు ఇట్లా వద్దే నాకు మధ్యలో పీసే కావాలి జ్యోత అందుకనే జ్యోతిని కొడతారు అన్న ఇంకా మంచిగా ఉంది వేసి ఇంకో ఇవి ఏం చేసిన అంటే చిన్న చిన్న ఉంటాయి చూసినా ఇంత పిల్లలు పడ్డాయిరా గాలంకి అవన్నీ కట్ చేసి ఉప్పేసి పెట్టిన రేపు పొద్దున ఎండ పెట్టాలి ఇట్లా ఓకే ఒక 4 ఒట్టి చేపలు అయితే ఒట్టి చేపలు అయితే దాని తర్వాత మనం ఫ్రై చేసుకోవచ్చు శేఖర్ అంటే వస్తుంది చాలా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది 7 గంటలకు ఇంకా మబ్బు ఉంది పరిస్థితి ఎందుకో ఏమో అయితే స్వప్న గుడ్ మార్నింగ్ ఎన్ని రోజులకు పైన ఊడిస్తే ఇట్లా ఉంటది ఎన్ని రోజులకి ఏం మరి ఏంది ఇది వాట్ ఈస్ దిస్ స్వప్న మొన్న అంటే 4-5 రోజులు అవుతుంది అనుకో అట్లా దగ్గరకు వస్తే మాట్లాడాలి ఓకే 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 జరుగు 4 రోజులకి ఇంత చెప్తా పడతా సార్ మరి దోర్కుల పురుగులు వాన పురుగులు వెళ్ళే సో యాక్చువల్లీ మీకు చూపియని ఒక రహస్యం ఉంది ఫ్రెండ్స్ ఇదే ఆ రహస్యం ఎన్ని రోజులు అవుతుంది ఇది తెచ్చి కానీ దీని యూజింగ్ లేదు ఏం లేదు ఇంట్లో ఇది వేసినాం దాని తర్వాత ఇంకో దానికి ఇటు పైన షిఫ్ట్ చేసినాం కదా చెప్దాం అనుకున్నాం కానీ అసలు టైమే దొరకలేదు ఇది వచ్చేసి ఇంకోటి సో ఫ్రెండ్స్ వీఆర్ సెటప్ బట్ ఇది వచ్చేసి మంచి బాల్కనీ టైప్ అన్నాడు బయట ఇక ఇది సెట్ చేయమంటే దాదాపు 1 వీక్ అవుతుందా సప్న ఎందుకు లైక్ దట్ మనం వచ్చినాక మనం ఎడుగుతాం అలా మెలుగడారు పోండి రండి వచ్చింది త్వరగా రండి ఈ బిందెలు కిందకి తీసుకోవాలి గిడెందుకు సప్న దీన్ని మంచిగా మాడిఫై చేయాలి అమ్మో ఇప్పుడు ఏం చెప్పాం సారీ నేను పోతున్నా కిందికి బాయ్ బస్ సౌండ్ చూసినా పనుకున్న వాళ్ళు కూడా లేచి కింద నిలబడాలి దెబ్బ ఓ అన్న సౌండ్ తక్కువ పెట్టానా కేవలం 150 రూపాయలకు 2 కిలోలు బీభత్స డీజే సౌండ్ పెట్టుకున్నట్టు వచ్చింది అయినా శిరీష గుడ్ మార్నింగ్ ఇల్లు ఇచ్చినావు అయిపోయిందా అయ్యి పాపాజీ గుడ్ మార్నింగ్ అయిపోయిందా బయట పని అయిపోయింది షెడ్ కాడ పని ఏమేమి చేసినావు రోజులు పని చేసిన స్వామి నడిపోమా ఈరోజు బుధవారం గజ్వేల్ అంగడి గజ్వేల్ మేకల అంగడి గొర్రెల అంగడి మేకల మీద పడ్డారా నాయనకు ఇంకెందుకు మళ్ళా ఏమో ఇగో బ్యాచ్ తీసేదాకా ఏం లేదని చెప్పినా లేదా వద్దు నాన్న ఎప్పుడు ఎగుమతి దిగుమతి ఏదు ఎగుమతి దిగుమతి తెచ్చుకోవాలి
ఏం కాదు తీసుకో. ఏం చెప్తున్నా? ఒక 4 అయినా సరేనా? ఏం కాదు, వద్దు సరిపోవా? ఏం చేయాలి నేను? అరే చేసుడు ఏముంది మంచిగా. ఇప్పుడు నీకు మేకలు ఉండే, మేకలు ఉండే, గొర్రెలు ఉండే, ఇంకేం కావాలమ్మా నీకు? ఇంకా పెద్ద మేకలు కావాలి. కాదమ్మా, రెండంతలో మేలుకోవాలంటేనేమో ఎవరికైనా కట్టినా అనిపిస్తుంది. వద్దు, నేను చెప్పేది ఏమంటున్నా అంటే, ఇందాక కూడా ఒక కామెంట్ చదివినా, అక్టోబర్ వరకు మీరు గొర్రెలు ఉంచండి అన్న. ఒక్కొక్కటి ఉండాలి సామె, ఉంచుతాం. ఇవి ఉంచాలా అవి ఉంచాలా? వద్దు నాన్న, రిస్క్ ఎక్కువ అవుతుంది మళ్ళీ. ఏం కదా, నువ్వు చూసుకుంటావా? కానీ కామెంట్లు ఏం పెడతావు తెలుసా, మీ డాడీకి ఏమో హార్డ్ వర్క్ ఇచ్చి మీరేమో అందరి ఇంటికాడ ఉంటారు అనుకుంటారు. మస్తే చెప్తారు సార్. మరి మన పని మనం చేయాలి. ఏమో నీ ఇష్టం ఇక. సో టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఇక ఈ టైంకి పిల్లలు లేవలేదు. జ్యోతి లేచింది, శిరీష లేచింది. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. వాట్ ఆర్ యు డూయింగ్? అయ్యా నవ్వుతూ అంబల్ ప్రిపరేషనా? రైట్, పొద్దుగా లేవని అంబలు పెడతారు కాబట్టి మనలో అంబలి ప్లస్ పాలు పెట్టారు పిల్లల కోసం. ఇంకా పిల్లలు లేవలే కాబట్టి పిల్లలు వేసినాక పాలు పెట్టుకొస్తారు. అంబళ్ళు ఎందుకు ఏం వేస్తలేరు? అవన్నీ వేయరు కదా, అన్నం ఉందిగా దాంట్లో దాంట్లో వేస్తేనే టేస్ట్ ఉంటుంది కదా. సరే వేస్తాను. ఇప్పుడు వేయద్దు, నీళ్ళు మర్చేటప్పుడు వేయాలి. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. మరి రోజు వేయరు, మరి అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే బాగుంటుంది. సరే ఇప్పుడు నుంచి వేస్తుండే, రోజు ఒక్క రోజు వేయాలి. అందరు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. జస్ట్ సైలెంట్ అంతే. కనీసం మనిషి పోతుంటే కూడా చూస్తలేరంటే ఎంత ఫోన్లలో అబ్బా ఏందిరా నాయన, ఒక్కరన్నా మనిషి వస్తుండు పోతుండే కనీసం చూస్తలేరు మీరు. అమ్మో, ఫోన్లో మూతి పెట్టిరంటే ఎవరు వచ్చినా పోయినా అవసరం లేదు. సప్న కామెంట్ చూసి లైక్ 1 lakh, అది 2,36,000 ఏమో పోయింది. అది ఎంత పోయింది? ఈరోజు ఇంకో రీల్ పెట్టిన, యూట్యూబ్లో కూడా వస్తుంది ఆ రీల్. వా, చాలా గ్రేట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రీల్స్ వస్తున్నాయి. 2,31,000. వా, థ్యాంక్ యూ సో మచ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ ఫ్రెండ్స్. అరే నువ్వు కూడా అట్లా కూర్చున్నావు, వీళ్ళు కూడా అట్లా కూర్చున్నారు. జ్యోతికోదే పూసల్లో దారమయ్య మల్లేశ పున్నమి చంద్రుడి మల్లేశ. ఆ సాంగ్ కాదు, ఆచరణ కూడా వచ్చింది. ఆచరణ రెండు ఒకటే సాంగ్స్ కదా. అయితే ఫస్ట్ చరణం అయిపోయింది, సెకండ్ చరణం కూడా ఇప్పుడు ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేయాలి. ఇన్స్టాలో పెట్టినావా? ఇన్స్టాలో పెట్టినా, యూట్యూబ్లో పెట్టినా. యూట్యూబ్లో పెడితే నేను పెడితే 1 lakh పోయింది, అన్న పెడితే 1 lakh పోయింది, అన్న పెడితే 1 lakh పోయింది. మరి పల్లె చరణమే 1 lakh పోయింది అని అంటే వచ్చిన తర్వాత ఓన్లీ పల్లవే 1 lakh పోయిందంటే ఇప్పుడు చరణం పెట్టినాము. చరణం ఎంత పోతుందో, మొత్తం సాంగ్ వచ్చినాక ఎంత పోతుందో చూద్దాం. మీరు పోతుంది, ఏం కాదు. శిరీష, నువ్వు కూడా ఒక రీల్ చేయాలరా. పూసల్ల దారమయ్యో శేఖరయ్య, పున్నమి చంద్రుడి ఓ శేఖరయ్య. సెట్ అయిందా? సెట్ అయితే కానీ కొన్ని నోరు తెలియదు. మనం దానికి అలవాటు పడ్డప్పుడు మళ్ళీ సిరీస్ అనేది వస్తుంది. రైట్. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనం ఏమనుకుంటున్నాం అంటే ఫ్రెండ్స్, వీళ్ళే ఉండొచ్చు కదా, వీళ్ళే ఎందుకుంటారు, అక్కడే ఎందుకుంటారు అంటే కొన్ని సింక్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా, ఈ సాంగ్ జ్యోతితో వాడిపిస్తేనే సెట్ అవుతుంది. ఎందుకంటే సప్నతో వాడిపించినాం అనుకో సెట్ అవుతుందా? కాదు. సో అట్లా దీని యాక్టింగ్ కూడా ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళే చేయాలి ఫ్రెండ్స్. నువ్వెందుకు చేసినావు, నీకెందుకు చేసినావు, జ్యోతి ఎందుకు చేయలే, సప్న ఎందుకు చేయలే, శిరీష్ ఎందుకు చేయలే అన్నారనుకో ఫ్రెండ్స్, వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేయాలనుకున్నా మేము చేసేస్తాం. దట్స్ ఇట్, అంతే. ఈ సాంగ్ అనేది మరి వీడియో తీస్తామా లేకపోతే ఓన్లీ స్టూడియో మేకింగ్ వేద్దామా అనేది ఇంకా డిస్కషన్లో ఉంది. ఒరిజినల్ సాంగ్ వస్తే మనం ఏదైనా చేయొచ్చు. ఇంకా ఒరిజినల్ సాంగ్ రాలే. అన్న వాళ్ళ మమ్మీకి ఏదో హార్ట్ ప్రాబ్లం అట, హాస్పిటల్ ఊరట. ఈరోజు ఫోన్ చేసిన అన్న 3-4 రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. సో అది ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది. ఈ సమ్మర్లో రిలీజ్ చేద్దామని నాకు చాలా ఉండే. ఇంకో 15 రోజులు అయితే ఈ సమ్మర్ కూడా అయిపోయేటట్టు ఉంది పొజిషన్. మన ఊరి సెర్వెన్కరో మల్లేశ్వరి గడి భూముల రా మల్లేశ్వరి గడి భూములు ఈ మంత్ లో రిలీజ్ చేయాలి. నువ్వు అనుకుంటే అవుతుందా? మన చేతిలో లేని పని అది. మన చేతిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ అయిపోయినాయి. అరే మనం అనుకుంటే కాని పని అయ్యి అంటున్నా. June 2 తెలంగాణ June 2 కదా జ్యోతి. June 2 ఏంది? కానీ ఏం వచ్చినా కానీ ఇప్పుడే రావాలన్న. పాట వచ్చినా షార్ట్ ఫిల్మ్ వచ్చినా ఒక తెలంగాణ పాట జ్యోతి. తల్లి తెలంగాణ ఆయన అప్పుడు నువ్వు బాగా వాడుతుంటే కానీ కోతికి కూడా వచ్చి పడతలేదు. నాకు గుర్తొస్తలేవన్నా. సడన్
పల్లె పల్లెన పల్లెలు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా నా పల్లెలు మొలిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా. దాని తర్వాత నేను మర్చిపోయినా అన్న అప్పుడు ఇప్పుడు 5th క్లాస్ లో పాటలు. కొబ్బరికా చెట్టులు చేతబాయినాయి పల్లెలు పోయినాయి చెట్టు మీద ఆ పిట్టాలెగరవు చేత బావిలో ఊటలూరవు చేత బావిలో ఊటలూరవు దికొచ్చి గుండె జల్లు మన్నదయ్యో పల్లెయాదికొచ్చి జల్లు మన్నదయ్యా. మంచిగా ఉంటది పాట. పల్లె పల్లెన పల్లెర్లు మొరిసే పాలమూరులోనా మన తెలంగాణలోనా పాత గోడలు పందిరి గుంజలు సిన్నబోయినాయి ఇల్లు దుమ్మిరేగినాయి. దాని తర్వాత చెట్టు మీద పిట్టలు ఎగరవు. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా వాడుకునేటోళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పటి నుంచి తెలంగాణ పాటలన్నీ ఆపేసినాం. యాక్చువల్లీ పాలమూరు వాళ్ళు ఉంటే మహబూబ్ నగర్ వాళ్ళు ఉంటే ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్.